చేయించింది. హవాలా మనీని పట్టించింది కూడా వీడే సార్. ఆడపిల్లలతో కాదో, మగాడొచ్చాడో. నేను నీ గురించి వెతుకుతుంటే నువ్వే డైరెక్ట్ గా వచ్చావు. నిన్ను ఒక్క సెకండ్ లో చంపేయచ్చు, కానీ చాలా సార్లు నీ గురించి ఆలోచించి డిస్టర్బ్ అయ్యాను. నా కసి తీరాలంటే డిస్కవరీ ఛానల్లో లేడీని వేటాడి చంపినట్లు నిన్ను మా వాళ్ళు వేటాడి చంపే విజువల్ నేను చూడాలి. వేట ఎలా ఉంటుందో నేను చూపిస్తా. మొదలు పెట్టాక పూర్తయ్యే వరకు రిక్వెస్ట్లు వినపడవు, రియాక్షన్ కనపడవు. ఓన్లీ రీసౌండ్. అమ్మాయిలకి బలవంతంగా డ్రగ్స్ ఎక్కించండి అనడానికి సాక్ష్యం ఈ పెన్ డ్రైవ్. సార్, ఇన్ని దినాలు మీరు ఇంటర్పోలో, అండర్ కవర్, సిబిఐ అని తెలియక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నా. మీరు కంప్లీట్ ఫోకస్ తో ఈయన్నే టార్గెట్ చేసిందంటే కన్ఫర్మ్డ్ గా మీరు కౌంటర్ ఇంటెలిజెన్సే. నా డీటెయిల్స్ పక్కన పెట్టి ఈ డీటెయిల్స్ తో అమ్మాయిల మీద కేసు ఎత్తేసి వీడి మీద కేసు బుక్ చేయి, లేకపోతే నీ మీటర్. అది సార్, ఇప్పటికే సగం దర్శిపోయింది. ఇమ్మీడియట్ గా ఈ తప్పుడు కేసు ఎత్తేసి ఈ తప్పుడు ఏదైనా లోపటేస్తా. లోపల వేయడానికి ముందు హాస్పిటల్లో అడ్మిట్ చేయి, లేట్ అయితే కోమాలోకి వెళ్తాడు. వాడి సంగతి చూడండి. అలాగే అంకుల్. ఇంట్లో ఇంత అడవాడు పెట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు? ఏదో పనుండి ఉంటుందండి. ప్రతిదానికండి ఇలాగే వెనకేసుకొస్తావు. రే 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 అటు కాదు, ఇటు 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 తీసుకురండి, ఇటు తీసుకురండి చెప్తా. ఇవాళ అక్క ఎంగేజ్మెంట్ అని తెలుసు కదా. రాత్రి అంతా ఎక్కడ తిరిగి వచ్చావురా? నువ్వు ఎలాగో ఎందుకు పనికిరాకుండా పోయావు. అంత పెద్దింటి కోళ్ళవుతుంది. ఈ పనులన్నా జాగ్రత్తగా చూసుకోవాలన్న బాధ్యత ఉందా? యూస్లెస్ ఫెలో ఎందుకు పనికొస్తావురా?
ఉంటే కౌగిలించుకుంటాడేంటి తెంగర సన్నాసి? ఎక్స్క్యూజ్ మీ 1 సెకండ్. నీ మీద పెట్టిన కేసు విత్డ్రా చేశారు. నువ్వు కలెక్టర్ అవుతున్నావు. ఎంగేజ్మెంట్కి గిఫ్ట్ చాలా, ఇంకేదైనా కావాలా? నాకు లైఫ్ లో నువ్వే ఒక పెద్ద గిఫ్ట్ రా. థ్యాంక్ యూ. ఏంటక్క? రండి సాబ్. దిస్ వే సాబ్. వీడు నా బిడ్డ, నా ప్రాణం. నేను ఏం చేసినా వీడి కోసమే. ఎవడు ఎవడో వాడు పోలీస్ అయితే పక్కా, కానీ ఏడ నుంచి వచ్చిండో ఏ డిపార్ట్మెంటో తెలవడం లేదు సాబ్. తెలుసుకోవాలి. మాలిని, ఐమ్ సారీ. డోంట్ టచ్. నా బిడ్డ కోమలోకి వెళ్ళడానికి కారణమైన వాడిని చంపితేనే ఐ విల్ కన్సిడర్ యూ as మై హస్బెండ్. నా కొడుకు చావు బతుకుల్లో ఉంటే నువ్వు ఎంగేజ్మెంట్ లో సంతోషంగా ఉన్నావా? వాడు నా రక్తం. దీనికి కారణమైన వాడిని వెతికి చంపేంత వరకు నేను మనస్ఫూర్తిగా ఊపిరి కూడా తీసుకోను. ఎంగేజ్మెంట్ ఈ లెవెల్లో ఉంటే వెడ్డింగ్ ఏ లెవెల్లో ఉంటుందో. చాలా హ్యాపీ అక్క. ఇవన్నీ కాదురా, ఈ గొడవల వల్ల నీకేమవుద్దో అని భయంగా ఉందిరా. వాడిని చంపడానికి ముందు వాడి ఫ్యామిలీ మొత్తాన్ని లేపేసి వాడు చేసిన తప్పు వాడికి తెలిసేలా చేస్తాను. నా ఫ్యామిలీ జోలికి ఎవడొచ్చినా నా ప్రాణాలు అడ్డేసి కాపాడుకోవడమే కాదు, సెంటీమీటర్ దూరంలో వాడికి చావుని చూపిస్తా. నువ్వు బ్యాంక్ రాబరీ చేసిన 10 కోట్లు ఎక్కడ పెట్టావో చెప్తే నేను వదిలేస్తా, లేకపోతే నేను ఏం చేయను. నీ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తా. చెప్తాను సార్, కానీ 50-50 చేసుకుందాం సార్. దాట్స్ గుడ్ డీల్. ఓకే చెప్పు. గోల్డెన్ బేకరీ గోడౌన్లో దాచాను సార్. చెప్పలేదు, చంపాలని చూశాడు. తప్పలేదు, బాడీని కలెక్ట్ చేసుకోండి. హలో మార్తాన్జీ. బకుల్ నువ్వు ఇమీడియట్ గా నెక్స్ట్ ఫ్లైట్ కి హైదరాబాద్ రావాలి. మ్యాటర్ ఏంటి? ఫోన్ లో కాదు, పర్సనల్ గా మాట్లాడదాం. ఠీకే సాబ్, కమింగ్. బకుల్ లాల్, పాట్నా నార్త్ జోన్ డీసీపీ, కరప్టెడ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, సుపారీ కిల్లర్. నా బిజినెస్ లే కాదు, నా కొడుకు లైఫ్ ని కూడా డేంజర్ లో పెట్టాడు. వాడి ఫ్యామిలీలో ఎవడు మిగలకూడదు. అండ్ రిమెంబర్, నేను రాజ్యసభకి నామినేట్ అవుతున్నాను. ఎవిడెన్స్ దొరకకూడదు. కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయండి. బకుల్ ఇస్ నాట్ జస్ట్ అన్ అసాసిన్, ఆల్సో ఏ కాప్. ఎవరికి ఎలాంటి క్లూ దొరకకుండా పని పూర్తి చేయడంలో స్పెషలిస్ట్. దాట్స్ గుడ్. చంపడానికి ముందు వాడి మూమెంట్స్ ని అబ్జర్వ్ చేయాలి. మకుల్ సాబ్, ఇదే ఆయన గర్ల్ ఫ్రెండ్ వర్క్ చేసే ఆఫీస్. సాబ్ ఆ పోరే ఆయన గర్ల్ ఫ్రెండ్. సాబ్ వాడే పోలీసోడు. ఏంటి అర్జెంట్గా రమ్మన్నారు? నీకు సర్ప్రైజ్ ఇద్దామని. ఏంటిది? చూపిస్తాను పద. ఏమండి, ఏదైనా ఉంటే చెప్పచ్చు కదా, కొంచెం ప్రిపేర్ అవుతాం. చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది? తొందరగా పోనీయండి. వెళ్తున్నాం. ఏడీడు సాబ్ ఆడ మిస్ అయ్యిండు. డోర్ సరిగా వేసుకోండి. థ్యాంక్ యూ.
నాకు సర్ప్రైజ్ ఏంటో అర్థమైపోయింది. లోపల ఏదో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నట్టునే రేట్ చేయడానికి మళ్ళీ నన్ను తీసుకొచ్చావు. హే ఇది మా ఇల్లు. ఓ సారీ. సినిమా సెట్ లా ఉంది. ఎవరిల్లంతా? అదిగో వచ్చేసింది. మా రిలేటివ్స్ అంతా గ్యాదర్ అయ్యారు. ఏమైనా అకేషన్? ఏంటిది? హాయ్ ఎవ్రీవన్. Hi. దిస్ ఇస్ కార్తిక్. సిటీ మొత్తానికి సిన్సియర్ పోలీస్, క్రిమినల్స్ కంటికి నిద్రను దూరం చేసే టెర్రర్. కార్తిక్, నీ కరేజ్, కమిట్మెంట్, కన్సర్న్, నీలో ఉన్న నిజాయితీ నాకు బాగా నచ్చాయి. అందుకే అందరి ముందు ప్రపోజ్ చేసి సర్ప్రైజ్ చేయాలనుకున్నాను. ఇన్నాళ్ళు పోలీస్ ఆఫీసర్ని చేసుకోవాలనుకునేదాన్ని, ఇప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్ని చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. నౌ యువర్ టర్న్. మరి అంటే మీకు ఇష్టమేనా? 2 minutes ఒకసారి పక్క వస్తే నీతో కొంచెం మాట్లాడాలి. నో నో మరియా అందరి ముందు ప్రపోజ్ చేసింది, మీరు కూడా ఇక్కడే రిప్లై చెప్పాలి. జస్ట్ 2 minutes అలా తీసుకెళ్ళి ఇలా తీసుకొచ్చేస్తా. అలా తీసుకెళ్లాలంటే వాళ్ళ ఫాదర్ పర్మిషన్ కావాలి. ఇంకా అసెప్ట్లో ఆయన వచ్చేస్తారు. ఫాదరా? అవును కార్తిక్, ఆయన నిన్ను కలవడం కోసమే ఢిల్లీ నుంచి వస్తున్నారు. దాట్స్ మై డాడ్. ఆయన పోలీసా? అదేం బాబు పోలీసు వేండు దొంగోళ్ళ రియాక్ట్ అయ్యో. అది ఎప్పుడు చెప్పలేదు కదా, స్టన్ అయ్యాడు. అవును, నాకు ఇంతకు ఎప్పుడు చెప్పలేదు. సిచ్యుయేషన్ రాలేదు, చెప్పలేదు. చెప్పుంటే సిచ్యువేషన్ వచ్చేది కాదు కదా. అంతేకాదు హీఈస్ నాట్ అన్ ఆర్డినరీ పోలీస్ ఆఫీసర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో. డెసిగ్నేషన్ చాలా పవర్ఫుల్ గా ఉంది సార్. పర్సన్ ఇంకా పవర్ఫుల్. ఆయనలో ఆయనకి నచ్చేది మీసం, ఎదుటోళ్ళలో ఆయనకి నచ్చంది మోసం. ఇంకా నేను బయలుదేరుతాను సార్. హే, ఆయన నీకోసం వస్తుంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? కూర్చో. నాకు అర్జెంట్ ఆపరేషన్ ఉంది, నేను వెళ్ళాలి. అన్నయ్యతో చెప్పి పోస్ట్ పోన్ చేద్దాం. అంటే పోలీస్ ఆపరేషన్ కాదు సార్, ఫైల్స్ ఆపరేషన్. ఈ ఏజ్ లోనా? నాకు కాదు సార్, మా నాన్నకి 90 days నుంచి నరకం అనిపిస్తున్నాడు. 2 నిమిషాలు బాబు కలిసేసి వెళ్ళిపోదు గానీ. ఇంక నేను ఆగలేను సార్, ప్లీజ్. ఫైల్స్ ఆయనకి వస్తే పెయిన్స్ నీకు వస్తున్నాయంటే